సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. తన యొక్క రెక్కల క్రింద కాచి కాపాడి మరొక నూతన నెల సృష్టించేటువంటి గొప్ప ధన్యతను కలుగజేసిన దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నెల ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు. అవును ప్రియులారా, ప్రభువు మనల్ని విమోచించారు. విమోచన అనగా విడుదల, స్వతంత్రత. దేని నుంచి ప్రభు మనకి విడుదల దయచేశాడు అని ఆలోచన చేసినప్పుడు, ఆనాడు ఏదేని వనములో అవ్వ చేసినటువంటి అవిధేయ క్రియలను బట్టి సాతానుకి లోబడిపోయింది ప్రియులారా. సాతాను యొక్క బానిసత్వములోకి అవ్వ వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి మానవుడి వరకు దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపిస్తూనే ఉన్నాడు ప్రియులారా. తద్వారా పాపములోనే జీవిస్తున్నాడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అంటాడు. కాబట్టి ఆ పాప స్థితి మనలో ఉండి మనమందరం కూడా సాతానికి బానిసలైనటువంటి స్థితిలో ఉంటున్నాం. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును ప్రియులారా, మనమందరం కూడా పాపము చేస్తూ పాపానికి దాసులైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనకు విడుదలను దయచేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అంటున్నాడు. పితృపారంపర్యమైన అనగా మన యొక్క పితరుల నుంచి వచ్చినటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తన. అవును, ఆనాడు దేవుడు వారి యొక్క జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఐగుప్తులు వారు పడుతున్నటువంటి వేదన బాధలను చూసిన ప్రభు వారికి అక్కడి నుంచి విడుదల దయచేసి స్వతంత్రత ఇవ్వడానికి ప్రభు బయలుదేరితే వారు మార్గ మధ్యలో అనేకమైనటువంటి సనుగులు గొనుగులు మోషే మీద సనిగినట్లుగా మనం చూడచుకున్నారు. కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తనను మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అవును ప్రియులారా, మన యొక్క వ్యర్థ ప్రవర్తన చేత మనము పాపంలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని విడిపించడానికి తన యొక్క అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు పిల్లలు. అంతే తప్ప వెండి చేత కానీ బంగారం చేత కానీ ధనము అనేటువంటి క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మనం పాపం నుంచి విమోచింపబడలేదు, కానీ ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు విమోచన కలిగింది. ఈ లోకంలో ఏదైనా వస్తువును విడిపించాలంటే ధనాన్ని ఉపయోగిస్తారు, లేదా బంగారాన్ని ఉపయోగిస్తారు, లేదా వెండిని ఉపయోగిస్తారు. కానీ ఒక మనిషి యొక్క పాపము నుంచి అతడు విడుదల పొందాలంటే తప్పనిసరిగా రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. అటువంటి రక్తము యేసుక్రీస్తుది తప్ప ఈ లోకంలో ఎవరిది లేదు ప్రియులారా. అందుకనే ఆయన మానవ అవతారిగా ఈ లోకంలోనికి ఇచ్చి ఏ పాపము లేనటువంటి వాడిగా వచ్చి మనందరి పాపములను తీసివేయడానికే, మనందరినీ కూడా ఆ యొక్క పాప దాసత్వం నుంచి విమోచించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని కాచాడు ప్రియులారా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నేను నిన్ను ఆల్రెడీ విమోచించేశాను, నా రక్తాన్ని చిందించాను అంటున్నాడు. కాబట్టి మనము కూడా మన పాపం నుంచి విడుదల పొంది ప్రభు ఇచ్చినటువంటి విమోచన పొందుకోవాలంటే మన జీవితంలో భయం అనేది, పాపపు భయం అనేది, లేదంటే నిత్యమైనటువంటి నరకమైనటువంటి భయము, నిత్యమైనటువంటి అగ్నిగుండం అనేటువంటి భయం నుంచి మనకు విడుదల కావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము వ్యర్థము కాకుండా ఉన్నట్లుగా నీ జీవితంలో నా జీవితంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన సన్నిధికి చేరి మన ప్రతి అవిధేయత పాపం ఒప్పుకోవాలి. అతిక్రమాలు కనుక ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే నీవు వర్ధలో కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తు సన్నిధికి చేరి ఇదిగో నా కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు, కెంపులాగా ఉన్నటువంటి నా పాపాలని, రక్తములాగా ఎర్రగా ఉన్నటువంటి నా పాపాలను తీసివేయడానికే, పరిశుద్ధపరచడానికే ప్రభు కల్వరి శిలువలో నా కొరకు తన రక్తాన్ని కాచాడని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ప్రతి పాపము కూడా ఒప్పుకున్నటువంటి వారే భయపడకుండా ఆయన విమోచనను అందుకుంటారు ప్రియులారా. వారికి దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిత్యమైనటువంటి నరకములకి, నిత్యమైనటువంటి అగ్నిగుండానికి భయపడాల్సినటువంటి పని లేదు. కానీ ఏనాడైతే పాపం ద్వారా నీవు కోల్పోయేవా ఆ కుమారత్వాన్ని మళ్ళీ నువ్వు పొందుకుంటావు ప్రియులారా. ఆయన సన్నిధిలో పాపాన్ని కనుక మనం ఒప్పుకున్నట్లయితే. తప్పిపోయినటువంటి కుమారుడే ఉపమానంలో చెప్తున్నటువంటి మాట అదే, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అని ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకొని తన తండ్రి యొక్క సన్నిధిలో ఒప్పుకున్నాడో మళ్ళీ తిరిగి కుమారత్వాన్ని అతనికి ఇచ్చినట్లు మనం చూడొచ్చు పిల్లలు. కాబట్టి ప్రభు ఈ యొక్క నెలలో మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. కాబట్టి ఈ మాటలను మనం విశ్వసిద్దాం, ఆయన సన్నిధికి చేరి మన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకుందాం, విడిచిపెడదాం. తద్వారా ఆయన యొక్క నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో శాంతి సమాధానం సంతోషంతో ఉండినటువంటి రాజ్యంలో చేద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయంగా. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఈ నెలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడొద్దన్న ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి.
మా కొరకు మీరు కార్చినటువంటి రక్తం నందు విశ్వాసం ఉంచి మా ప్రతి అవిధేయత పాపం మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన మీ రాజ్యానికి చేరే భాగ్యం ప్రతిబడి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.